జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పండగ వాతావరణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లలో భోజన, మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పురోగతిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు లక్ష్యాలకు అనుగుణంగా నిర్విరామంగా కృషి చేయాలన్నారు. అదే ఇంత ప్లాంటేషన్ చేయాలి. సో దాని ప్రకారంగా టార్గెట్ ఇచ్చేయండి. పర్ డే దాని ప్రకారంగా ఎంత కంప్లీట్ అవుతుంది అనేసి. సో పంచాయత్ సెక్రటరీస్ కూడా మీరు చెప్పేసేయండి, వాళ్ళు సూపర్వైజన్ చేయాలి ప్లాంటేషన్ మొత్తం కూడా. సో వీళ్ళు ఎఫ్ఐలు వాళ్ళు చేస్తారు, బట్ పంచాయత్ సెక్రటరీ సూపర్వైజ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన టార్గెట్లో మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేయాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా వర్షాలు మనకి ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్లో కూడా గ్యాప్ ప్లాంటేషన్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్స్లో కూడా మనకి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో సో అక్కడక్కడ కూడా ఆ గ్యాప్ ప్లాంటేషన్ మొత్తం కూడా అవి కూడా కంప్లీట్ చేసేయండి. సో ఏమైనా మనం ఉన్న ప్లాంట్స్ ఎక్కడ కూడా వేస్ట్ కావద్దు. సో వేస్ట్ కాకుండా అవి ఒకటి చేయండి. ఎండోర్మెంట్స్ వాళ్ళతో మాట్లాడి ఇందాక మినిస్టర్ మేడం చెప్పినట్టు ఆ ఎండోర్మెంట్స్ ల్యాండ్స్ వల్ల అదే ఇంత ప్లాంటేషన్ చేయాలి. సో దాని ప్రకారంగా టార్గెట్ ఇచ్చేయండి. పర్ డే